హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణిలాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్. అందులోనూ మా కడప జిల్లాలో వెరీ ఫేమస్ రెసిపీ అలసంద వడలు. ఈ వడకి కాంబినేషన్ వచ్చేసి ఎర్రకారం లేదా నాటుకోడి పులుసు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వడల్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు అలసందలు తీసుకొని 8 అవర్స్ వరకు ఇలా నానబెట్టుకున్నాను. వీటిని 7 లేదా 8 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక స్ట్రైనర్ సహాయంతో ఇందులో ఉన్న వాటర్ అంతా మొత్తం వంపేయండి. ఇలా స్ట్రైనర్లో అయినా ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచుకోవచ్చు, లేదా ఒక కాటన్ క్లాత్లో అయినా వీటిని 5 మినిట్స్ వరకు ఆరబెట్టుకోవచ్చు. మీరు 1 kg అలా తీసుకున్నప్పుడు వీటిని కాటన్ క్లాత్లోనే ఆరబెట్టుకోండి. ఎందుకంటే అలా ఆరబెట్టుకోవడం వల్ల ఈ వడలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. మీరు వీటిని ఆరబెట్టకుండా డైరెక్ట్గా మిక్సీలోకి యాడ్ చేస్తే వీటిలో ఉన్న తేమ వల్ల పిండి అనేది లూజ్ అయిపోతుంది. అలాగే వడలు అనేవి సరిగ్గా రావు, ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుంది. ఇవి ఆరేలోపు వీటి కాంబినేషన్ అయిన ఎర్రకారం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోండి. అలాగే ఎండుమిర్చిని కూడా 2 మినిట్స్ వరకు నానబెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎండుమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతే అండి, ఎర్రకారం అనేది తయారైంది. ఇప్పుడు మన వడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్లోకి కారానికి సరిపడ పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వడపోసుకున్న అలసందల్ని సగం వరకు యాడ్ చేయండి. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి. అలాగే మిగిలిన అలసందలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ వంట సోడా అనేది యాడ్ చేయడం లేదు, ఎందుకంటే ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీ రావడం కోసం వంట సోడా అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. వీటికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ వల్ల పిండికి సరిపోతుంది. ముందుగా చెయ్యిని తడి చేసుకొని పిండిని ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటూ చేతిలోనే పిండిని రౌండ్గా చేసుకుంటూ ఇలా పేపర్ మీద మెల్లగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలోకి హోల్ పెట్టేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పేపర్ని ఇలా చేతిలోకి టర్న్ చేసి ఈ పిండిని ఆయిల్లోకి మెల్లగా డ్రాప్ చేయండి. చూడండి, ఒకసారి ఈ పిండిని మెల్లగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకుంటూ ఈ బాండీలో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత మెల్లగా తీసుకుంటూ పక్కన ఉంచుకోండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వడలు అనేవి ఎర్రకారం లేదా నాటుకోడి పులుసులకి చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.